రెండు పడు కన్నుబడి మూడు పడు రెండు పడి చాలే ఈ జగ్గు రెండుకి జగ్గు కింద పడిపోయింది ఏంది వాళ్ళ కూర కూర మటన్ కూర వండుదాం అనుకుంటున్నా నువ్వు ఏం తెమ్మంటే తెత్తా ఏం వండుదాం అనుకుంటున్నా అని చెప్పాక ఆ మటన్ కూర మీదకి తినడానికి ఏం చేస్తాను నేను చెప్పను, చేసి చూపిస్తా. చెప్పా కాకరకాయ చిప్స్ లాగా చేసి చూపిస్తా. అంటే కాకరకాయ తిన్నాను చెప్తారని అట్లాంటిది ఏదో వండుతావు అంతే. ఏదో తినే అబ్బో వస్తాయిరా నాయనో. సరే నా కూతురు ఏదో తినే వస్తువు చేసిద్ది, ఏదైనా జొన్న రొట్టో గోధుమ రొట్టో ఏదో చేసిద్దిగా, అది అత్త కన్ను పెట్టు అత్త కన్ను పెట్టు. నెల్లూరి నెరజానా నే కుంకుమల్లే మారిపోనా, నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే, నీ అందెలకు మువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే, ఒక కంట నీరులక పెదవెంతో సురలక, నీ వల్ల ఒక పరిజననం ఒక పరిమరణం అయినది, అరే పారేటి సెలయేరు అల్ల సంద్రాన్న కలసినట్టు, గుండె నీ తోడుగా వెంటాడనే అరికాలు మరచి అడవి చెట్టు పూచెనులే. బంగారం మటన్ తెచ్చా తెమ్మన్నావుగా, నువ్వు ఉంచుకున్నావు మసాలా గిసాలు రెడీ చేసుకున్నావా తల్లి? పడుతుందా మంచినీళ్ళు తీసుకురానా? తీసుకురా తల్లి. మటన్ కూరకి పొడి మసాలా చేసుకోవడం కోసం ఈ ఐటమ్స్ని చక్కగా దూరగా వేయించుకుందాం. చెక్క 5 నుండి 6 యాలక్కాయలు, 4 నుంచి 5 లవంగాలు, ఒక 2 నిమిషాలు ఫ్లేవర్ బయటకు వచ్చేదాకా ఇవి వేగాక కొంచెం జీలకర్ర ధనియాలు వేసి వేయించుకుందాం. ఒక గుప్పెడు జీలకర్ర, రెండు గుప్పెళ్ళు ధనియాలు, దోరగా బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. చివరిగా ఒక గుప్పుడు గసగసాలు వేసుకుందాం. గసగసాలు వేసుకుంటే కూరకు మంచి గ్రేవీ వస్తుంది. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లిపాయలు అన్నీ కలిపి ముద్దగా చేసుకుందాం. రోట్లో దంచుకుంటే కూర మరింత రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా రుచిగా ఉంటుంది. కూరకు కావాల్సిన మసాలా ముద్దలన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా, వంటలోకి వెళ్ళిపోదాం. 1 కేజీ మటన్కి సరిపడినంత నూనె వేసుకుందాం. నూనె కాగిపోయింది, మసాలా ముద్దను వేసుకుందాం.
మసాలా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు నీట్గా కడుక్కున్న మటన్ ముక్కల్ని వేసుకుందాం. సరిపడినంత రాళ్ళుప్పుని వేసుకుందాం. అసలు ఈ కూరకి రాళ్ళుప్పే చాలా రుచినిస్తుంది. కొంచెం పసుపు, కారం రుచికి సరిపడా వేసుకోండి. మేము కొంచెం ఎక్కువ కారం తింటాం కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నాం. కూరని మూత పెట్టుకొని మసాలాలన్నీ పట్టే వరకు ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ముక్కల్లో నీరు చక్కగా వచ్చేసింది. ఇప్పుడు ఇందులోనే ఇంకొంచెం నీళ్లు పోసి 40 నిమిషాల పాటు ఉడికించుకుందాం. మూత పెట్టుకొని గంట సేపు ఉడికించుకుందాం. లేత మాంసం కాబట్టి గంట ఉడికించుకుంటున్నాను. కొంచెం ముదిరి మాంసం అయితే 1.5 గంట వరకు టైం పడుతుంది. మటన్ కర్రీలోకి పుల్కాలు చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. కూర బాగా ఉడికింది. ఇప్పుడు నూరు పెట్టుకున్న మసాలా పొడిని వేసుకుందాం. వేసి ఇంకొక 10 నిమిషాల పాటు మరిగించుకుందాం. ఆయిల్ పైకి తేలిపోయింది. ఆయిల్ పైకి తేలిందంటే కూర అయిపోయిందని అర్థం. ఇంకా కావాలంటే విగిరించుకోండి, లేదంటే ఇలా పులుసులా ఉంచుకోండి. దీని మీద మనం పుల్కాలు చేసుకుంటున్నాం కదా, పుల్కాలకి ఇలా ఘాటుగా కూరలాగా చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి పుల్కాలు. కడిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకుందాం. దాంతోపాటు 2 రెమ్మలు పుదీనా ఆకులు వేసుకుందాం. మటన్ కూరలో పుదీనా ఆకులు మంచి టేస్ట్ని ఇస్తారు. నాన్నకి ఇలా పుల్కాలు బొగ్గుల మీద చేసి పెట్టాలనేది నా ఆశ. ఈరోజు చేసి పెడదాం అనుకుంటున్నాను. మీరు చూసి కుదిరితే ట్రై చేయండి. బా, బొగ్గుల మీద అదిరిపోయిందిరా బంగారం. తల్లి, ఎంత ఎట్లా తట్టుకుంటున్నావురా? మీకోసమే నాన్న. అమ్మో నా కూతురు. వేడివేడికి పెట్టేస్తాను, తినేయండి. అసలు బలి ఉబ్బుతుందిరా. బా, మాస్ వస్తుందిరా బంగారం. ఏం కలరు! వాసన గుమాయించి కొడుతుంది తల్లి.
మళ్ళీ దూదుగా ఉంది తల్లి ఒక్క తల్లి అది వెళ్ళిపోయిందిరా. వేడి వేడికి బాగున్నాయా? అసలు మటన్ కూర తల్లి అంత అలవలా ఉండేవు. వేడి చేసి చెప్పడం కాదు కానీ ఇగో ఈ కూర మొక్క నువ్వు చెత్త నువ్వు చూడు, నోట్లో వేసుకో, తిను, నవ్వి చూడు, నువ్వే చెప్తావు. ఇగో ఇగో ఈ అట్టు ఇదేంటి పులకాలు ఇది, ఇలా ఇలా ఇగో ఇలా మామూలు స్మూత్ కాదు బంగారం. నా తల్లి దూదిలా ఉడికిపోయింది తల్లి. అసలు చూడు వేడికి తింటే 4 ఎక్స్ట్రా వెళ్తాయి నాన్న. ఒక్క చేత్తు ఇలా చూస్తుంటే దూదిలా ఉంది, నోట్లో వెళ్ళిపోతుందమ్మా. దాని తోటి కూర ఎలా ఉండదు చూసా, కూర చాలా బాగుంది, అల్వాలా ఉండేసావు. బా ఏ ఉండేవు బంగారం. మటన్ కూడా బాగా తీసుకొచ్చారు మీరు, బాగున్నాయి ముక్కలు. బాజీ అన్నయ్య, బాజీ అన్న మనకంటే మంచి మటన్ కొడతాడు. కూర ఎట్లా ఉంది? దానికి తోడే ఉండేవా, సూపర్ ఉంది. మీరు కూడా ఈ విధంగా ఇంట్లో చేసి చూడండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.